హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మన ఛానల్లో వీడియో అనేది వస్తుందన్నమాట. అంటే దాదాపు ఒక నెల పైగా టైం అయిపోయింది. కొంచెం ఎక్కువ రోజుల టైం వచ్చింది మధ్యలో గ్యాప్ అనేది. సో చాలామంది అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు, ఈ క్లాస్ చెప్పండి, ఆ క్లాస్ చెప్పండి, బుక్స్ చేంజ్ అయ్యాయి కదా, 9th 10th చెప్పండి, 6th 7th క్లాసెస్లో మాకు డౌట్స్ ఉన్నాయి, ఇలా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారండి. నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను. వీలైనంత వరకు కొంతమందికి అయితే రిప్లై ఇచ్చాను, కొంతమందికి రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. సో ఇక్కడి నుంచి అయితే విజన్ గురులో రెగ్యులర్గా మళ్ళీ మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో ఎలా కావాలి అని మీరు కోరుకుంటున్నారు నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. అంటే మనం ప్రీవియస్ ఒక 1 month బ్యాక్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ఏం చేసామంటే లైవ్ సెషన్స్ కండక్ట్ చేశాము. సో లైవ్ క్లాసెస్ కావాలా మీకు? ఈ 6th to 10th క్లాసెస్ అనేవి లెసన్స్ కూడాను లైవ్ క్లాసెస్ కావాలా, లేకపోతే ఇలాగే వీడియోస్ పోస్ట్ చేయమంటారా ఎప్పట్లాగే రెగ్యులర్గా? ఎలా కావాలి అంటే మీ కన్వీనియంట్ని బట్టి మనం అలా వెళ్దాము. సో 10th క్లాస్ 9th క్లాస్ చేంజ్ అయ్యాయి అని చెప్పాను కదా. సో 6th 7th 8th క్లాసెస్ కూడా మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నటువంటి బుక్సే ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతాయండి. సో వాటిల్లో అయితే ఏ చేంజెస్ అనేవి రాలేదు, సేమ్ టెక్స్ట్ బుక్సేనమాట. అవి ఆల్రెడీ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. బట్ కొంతమందికి ఏంటంటే అవి ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో దాన్ని కూడా కొంచెం మోడిఫికేషన్స్తో మళ్ళీ మీకు ఏమన్నా క్లాసెస్ కావాలి అంటే ఆ క్లాసెస్ లైవ్ పెట్టుకుందామన్నా కూడా ఎలా అయినా సరే అండి, మీరు కూడా మీ సలహాలు, సూచనలు, మీ సజెషన్స్ అనేవి నాకు ఇస్తూ ఉంటే కొంచెం మీకు కావాల్సిన విధంగా నేను కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనమైతే చూస్తున్నాము 10th క్లాస్ న్యూ హిందీ లెసన్స్ అండి. 9th 10th ఆల్రెడీ మీరందరూ ఈ పాటికే బుక్స్ చూసేసి ఉంటారు, లెసన్స్ చూసేసి ఉంటారు. అంటే ఏ విధంగా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఇవి పాత బుక్సేనండి. లాస్ట్ ఇయర్ మనకి చేంజ్ అయ్యాయి, అంతకు ముందు వరకు ఈ బుక్సే రన్ అయ్యేవి. సో ఇవి అందరికీ తెలుసు. చాలామందికి కొత్త టీచర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలియదు, పిల్లలకి ఐడియా ఉండుండదు కాబట్టి పిల్లలకి తెలియదు. సో ఇవి టెక్స్ట్ బుక్స్ మీరైతే చూసుంటారు. ఒకసారి ఇండెక్స్ పేజ్ చూద్దాము. 10th క్లాస్ న్యూ హిందీ లెసన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే చూడండి. సో ఫస్ట్ అయితే మనకి ఈ విధంగా ఇకాయి 1, ఇకాయి 2, ఇకాయి 3, ఇకాయి 4 అని చెప్పేసి 4 యూనిట్స్ ఉంటాయన్నమాట. సో యూనిట్ 1లో చూసుకున్నట్లయితే బరస్తే బాదల్ ఫస్ట్ లెసన్ అండి. తర్వాత ఈద్గా, యహ రాస్తా కహా జాతా హై, పఠన్ హేతు. ఈ పఠన్ హేతు అనున్న లెసన్స్ ఏవి కూడా ఇందులో నుంచి ఎటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎగ్జామ్స్లో అడగరండి 10th క్లాస్కి సంబంధించి. ఇవి జస్ట్ ఓరల్ లెసన్స్ అనమాట. మనం ఏం చదువుకోవాలి? పఠన్ హేతు కాకుండా ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో కవిత, కహాని, ఉపవాచక్, నాన్ డీటెయిల్, సో ఇవన్నమాట. ఉపవాచక్ మనకి సపరేట్గా బుక్ ఏమి ఉండదు, ఇందులోనే ఉంటాయి అనమాట అన్నీ కూడాను. సో బరస్తే బాదల్ ఫస్ట్ లెసన్ అండి. ఇది ఒక పోయము, సుమిత్రానందన్ పంత్ రాసినటువంటి పోయం అనమాట. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఈద్గా, ఇది స్టోరీ, కహాని ప్రేమ్చంద్ రాశారు. నెక్స్ట్ ఇది పఠన్ హేతు అని చెప్పాను కదా, రాస్తా కహా జాతా హై. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హమ్ భారత్వాసి, ఇది కూడా ఒక పోయం అండి. ఆర్పి నిశంక్, రమేష్ పోఖరియాల్ నిశంక్ గారు రాశారు. నెక్స్ట్ నాన్ డీటెయిల్ లెసన్ అండి. ఇది ఫస్ట్ నాన్ డీటెయిల్ లెసన్ శాంతికి రాహమే, ఇది నిబంధ్ అనమాట. సో ఇందులో మనకి మదర్ తెరెసా గారి గురించి అలాగే నెల్సన్ మండేలా గారి గురించి వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూనిట్ 2లో అంటే 4th లెసన్ వచ్చేసి మనకి కణ్కణ్ కా అధికారి, ఇది కూడా పోయం, రామ్ధారి సింహ దినకర్ గారు రాశారు. అలాగే లోకగీత్, నిబంధ్, ఫోక్ సాంగ్స్ గురించి దీంట్లో వస్తాయి, జానపద గేయాల గురించి భగవత్ చరణ్ ఉపాధ్యాయ్ గారు రాశారు. నెక్స్ట్ ఉల్ఝన్, ఇది పఠన్ హేతు అనమాట. నెక్స్ట్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, ఇది వచ్చేసి పత్ర్, లెటర్ అనమాట. నెక్స్ట్ నాన్ డీటెయిల్లో సెకండ్ లెసన్ దో కళాకార్, ఇది నాన్ డీటెయిల్, కహాని మన్ను భండారి రాశారు. నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేస్తే మనకి ఇక్కడ 7th లెసన్ భక్తి పద్. సో భక్తి పద్ అనేది కూడా పోయమ్స్ అనమాట, అంటే దోహాలు, పద్, రైదాస్ కే పద్, మీరాబాయి కే పద్, మీరా కే పద్. నెక్స్ట్ స్వరాజ్య కి నీవ్, సో ఇది ఏకాంకి, విష్ణు ప్రభాకర్ గారు రాశారు. మా ముఝే ఆనేదే, పఠన్ హేతు కవిత, మృదుల్ జోషి గారు రాశారు. ఇది పఠన్ హేతు కాబట్టి ఇది మనకు అవసరం లేదు, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. నెక్స్ట్ దక్షిణీ గంగా గోదావరి అండి, ఇది యాత్రా వృత్తాంత్ అనమాట, కాకా కాలేల్కర్ గారు రాశారు. అలాగే మళ్ళీ ఉపవాచక్లో మళ్ళీ ఇంకొక లెసన్ ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనేటువంటి నాన్ డీటెయిల్ లెసన్, కహాని, ఇది స్టోరీ అనమాట, రితిభూషణ్ గారు రాశారు. నెక్స్ట్ నీతి దోహే, సో నీతి దోహే కవిత, రహీం బిహారీ, సో ఇక్కడ దోహాలు ఇచ్చారు. సో రహీం బిహారీ రాసినటువంటి దోహాలు. నెక్స్ట్ జల్ హీ జీవన్ హై, ఇది స్టోరీ అనమాట, కహాని, శ్రీప్రకాష్ గారు రాశారు. క్యా ఆప్కో పతా హై, ఇది పఠన్ హేతు అండి. సో ఇది
పఠన్ హేతు అనమాట. నెక్స్ట్ అలాగే ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్ సాక్షాత్కార్ ఇంటర్వ్యూ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ అనోఖా ఉపాయ్ ఇది నాన్ డీటెయిల్ లెసన్ అండి. సో ట్రాన్స్లేట్ అయినటువంటి అనువదించబడినటువంటి ఒక స్టోరీ అనమాట ఇది. సో ఇది అనోఖా ఉపాయ్ రావూరి భరద్వాజ్ గారు రాసినటువంటి. సో ఇవి మనకి మొత్తము 12 లెసన్స్ ఉంటాయి, 4 నాన్ డీటెయిల్ లెసన్స్ ఉంటాయండి టోటల్గా 10th క్లాస్కి సంబంధించి. సో ప్రతి ఒక్క లెసన్ని డిస్కస్ చేద్దాము. ప్రతి ఒక్క లెసన్కి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఇస్తాను నేను, ఈజీ పాయింట్స్తో మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఆ నోట్స్ అనేది కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. మంచి మార్కులు స్కోర్ చేయాలి అందరూ కూడాను ఈ సంవత్సరం కూడాను. సో లాస్ట్ ఇయర్ బుక్ చాలా కష్టం అన్నారు, చివరికి వచ్చేసరికి మంచి మార్కులు తెచ్చుకున్నారు. చాలామంది పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నారు. సో డిఎస్సి క్లాసెస్ లైవ్స్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యి మరీ చెప్పేవాళ్ళు అనమాట. సో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మేడం, 99 వచ్చాయి, 100 వచ్చాయి అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి కామెంట్స్ చదివినప్పుడు. సో ఆ బుక్ టఫ్ అనుకున్నటువంటి పుస్తకంలోనే మీరు అన్ని మార్కులు తెచ్చుకున్నప్పుడు సో ఇది చాలా ఈజీ అండి. ఆ బుక్తో కంపేర్ చేసుకుంటే మీరు ఇది ఇంకా ఈజీ. సో కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే 9th క్లాస్ స్టూడెంట్స్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకసారి చూసుకోవచ్చు. అంటే టీచర్స్ కూడా కొత్త టీచర్స్ వస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి తెలియదు కదా, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను నేను. సో 9th క్లాస్ న్యూ హిందీ లెసన్స్ ఒకసారి చూద్దాము. 9th క్లాస్కి సంబంధించిన చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి జిస్ దేశ్ మే గంగా బహతీ హై. సో ఇవి కూడా ఏంటి అంటే మొత్తం 4 యూనిట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ యూనిట్లో వచ్చేసి 3 లెసన్స్, ఒక నాన్ డీటెయిల్ లెసన్ ఉంటుంది. ఓకేనా. సో జిస్ దేశ్ మే గంగా బహతీ హై గీత్ అనమాట ఇది. సో నెక్స్ట్ గానే వాలి చిడియా కహానీ, బదలే అప్నీ సోచ్ భాషణ్ లేఖ్. నెక్స్ట్ నాన్ డీటెయిల్ లెసన్ వచ్చేసి తారే జమీ పర్ సమీక్ష. నెక్స్ట్ యూనిట్ 2లో వచ్చేసరికి ఇక్కడ కూడా మనకేంటి 3 లెసన్స్, ఒక నాన్ డీటెయిల్. సో ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఎలా ఇచ్చున్నారు చూడండి, ప్రతి యూనిట్లో కూడాను 3 లెసన్స్, ఒక నాన్ డీటెయిల్ ఇచ్చారు. ఇందులో పఠన్ హేతు ఏముండవు. సో తారే జమీన్ పర్ అయిపోయిన తర్వాత 4th లెసన్ చూసుకున్నట్లయితే ప్రకృతికి సీఖ్ అనేటువంటి పోయం ఉంటుంది. నెక్స్ట్ ఫుట్బాల్, బేటీకే నామ్ పత్ర లెటర్. నెక్స్ట్ నాన్ డీటెయిల్ లెసన్ ఏంటి సమ్మక్క సారక్క జాతర. నెక్స్ట్ 7th లెసన్ మేరా జీవన్ పోయం. 8th లెసన్ యక్ష ప్రశ్న కహానీ. 9th రంజాన్. నెక్స్ట్ అలాగే నాన్ డీటెయిల్ 3rd లెసన్ వచ్చేసి బుద్ధిమాన్ బాలక్. తర్వాత 4th యూనిట్కి వచ్చేసరికి మనము 10th లెసన్ చూసుకున్నట్లయితే అమర్వాణి. 11th లెసన్ సునీతా విలియమ్స్ జాగో గ్రాహక్ జాగో. నెక్స్ట్ నాన్ డీటెయిల్ 4th లెసన్ అప్నా స్థాన్ స్వయం బనాయే. సో ఇవి మనకి 9th and 10thలో మనకి చేంజ్ అయినటువంటి బుక్స్లో ఉన్నటువంటి లెసన్స్ అండి. సో ఒక్కొక్క లెసన్ని మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మనకి కంటిన్యూగా ఇక క్లాసెస్ అనేవి వస్తాయి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే చూడండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడాను. సో 1-2 చూస్తేనే మీకు అర్థమైపోతుంది, అంటే మనకి అర్థం అవుతుందా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మన ఛానల్ది, విజన్ గురు. సో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో అన్నెసెసరీ టాపిక్స్ ఏమీ ఉండవు అందులో, ఎడ్యుకేషన్ పర్పస్ మీదే మనకి అందులో పోస్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.